హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంతోషం తెలుగులో. నేను ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. నాన్న ఒక హాఫ్ కేజీ చికెన్ తెచ్చాడనమాట. అది చేస్తున్నాను గోంగూర వేసి. ఎలా ఉందో చూసేయండి. చికెన్కి మంచి కారం ఉప్పు పట్టించి నూనెలో మగ్గనిస్తున్నాను అనమాట. అది మగ్గే టయానికి మనం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకున్నాను అనమాట. తర్వాత గోంగూర కూడా కడిగి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ మనకు కావాల్సినవి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంతమంది అయితే కూర అయిపోయిన లాస్ట్కి కొత్తిమీర, పుదీనా వేస్తారు. మేము అలా కాదు, మాకు మంచిగా ఉడకాలన్నమాట. అందుకని ముందుగా గోంగూరతో పాటు వేసేస్తున్నా. ఇక్కడైతే టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసాను. కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను అనమాట, మగ్గడానికి. టమాటాలు, ఉల్లిపాయలు మగ్గడానికి అనమాట. ఉప్పు వేసిన తర్వాత మూత వేసుకోవాలి. ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే టమాటాలు అవన్నీ మంచిగా మగ్గిపోతాయి. ఇక్కడైతే మూత వేసుకుందాం. ఇక్కడైతే మగ్గిపోయినాయి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు మొత్తం కలుపుకొని మంచిగా. తర్వాత గోంగూర, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. చూస్తున్నారా, మగ్గిపోయినాయి మంచిగా. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే గోంగూర, కొత్తిమీర, పుదీనా వేసాను. మూత వేసుకుంటే ఒక 5 మినిట్స్లో మొత్తం గోంగూర కూడా మగ్గిపోద్ది, తొందరగా మగ్గిపోద్ది కదా. ఇక్కడైతే మూత వేస్తున్నాను. ఇక్కడ మగ్గిపోయింది అనమాట, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీంట్లో కావాల్సిన కారం, ఉప్పు అవన్నీ వేసుకున్నాం. నేను ఇప్పుడైతే దీంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత గల్లుప్పు, కారం, పసుపు వేసాను అనమాట. తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేస్తాను. వేసి మంచిగా అవన్నీ తిప్పుకోవాలన్నమాట. ఇక్కడైతే వేసాను, వేసి తిప్పుకున్నాను. నీరు అనేది లేదు కాబట్టి అడుగంటకుండా కొన్ని వాటర్ అయితే పోసి అల్లం వెల్లిపాయ అవన్నీ మంచిగా మగ్గేదాకా ఉంచుకున్నాను. ఇక్కడైతే నీళ్ళు పోసాను. ఇప్పుడైతే మూత వేసుకొని మగ్గనిచ్చుకున్నాను కాసేపు. పచ్చివాసన రాకుండా అల్లం వెల్లిపాయ పేస్ట్, కారం, ఉప్పు వాసన రాకుండా మగ్గనిచ్చుకున్నాను. తర్వాత గార్లిక్ కోసం కొంచెం కరివేపాకు టేస్ట్ మంచిగా ఉంటుంది అనేసి కరివేపాకు వేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేశాను గోంగూర, టమాటా చికెన్లో వేసి. ఇక్కడైతే ఆయిల్ పైకి వచ్చేసింది. కూర మొత్తం పూర్తిగా అయిందనమాట. కూర అయితే టేస్ట్ బాగుందన్నమాట. మీకు నచ్చితే కనుక మీరు ఇలా చేసుకొని మీ ఇంట్లో 10 తినండి. థ్యాంక్ యూ. ఓకే, బాయ్.